హాయ్, నేను మీ లక్ష్మణ్ అండి. ఈరోజు మన వీడియోలో ఈ మటన్ కీమా నా పద్ధతిలో చేసి చూపిస్తానండి. ఈ మటన్ కీమా హాఫ్ కేజీ 3 సార్లు సాల్ట్ వేసి కడిగి నీట్గా వాటర్ లేకుండా పెట్టుకున్న మటన్ కీమా. దీనికి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టి, ఇది కుక్కర్లో వండుకుంటేనే బాగుంటుంది టేస్టు. ఇది సాజీర, చెక్క, లవంగం, ఆకు వేసేసుకొని, యాలకులు వేసేసుకొని, 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. సాల్ట్ 1 స్పూను, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం వేయించి, 1 స్పూను అల్లం పేస్టు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగ వేగిపోయిన తర్వాత ఈ కీమా వేసేసి బాగా కలిపి దీనికి కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ లేకుండా ఉట్టిగా మూత పెట్టేద్దామండి. పెట్టేసి కొంచెంసేపు వాటర్ వచ్చే వరకు ఉడికిద్దాం. ఇలాగ వాటర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఉడికిపోయే వరకు ఉడికించుకుందాం విజిల్ లేకుండా. మొత్తం చూడండి, ఉడికిపోయింది, నీరంతా ఉడికిపోయింది. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాయి వేసేసుకొని, 3 స్పూన్ల కారం, 1 హాఫ్ స్పూను గరం మసాలా, 1 స్పూను కొంచెం ఎక్కువ కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసి మూత మళ్ళీ విజిల్ లేకుండా మూత పెట్టేయాలి. ఈ టమాటా అంతా మగ్గిపోయిన తర్వాత చూద్దామండి. చూడండి, మంచిగా టమాటా అంతా మగ్గిపోయింది. దీనికి ఇప్పుడు ఒక పెద్ద గ్లాసు వాటరు పోసేసుకుందాము. ఇలా వాటర్ పోసేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. నీరంతా పోయే వరకు ఉడికింది కదండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉడికితే కీమా మంచిగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా ఉడికింది. ఇలాగా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి కీమా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేస్తే. 2 స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ స్పూను మిరియాల పొడి. ఈ మిరియాల పొడి లాస్ట్కి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఈ వేడికే మగ్గిపోతుందండి. ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇంతేనండి. ఎంత బాగుంది చూడండి ఈ మటన్ కీమా. ఇలాగ చేసుకొని మనం వడ్డించుకోవడమే. చూడండి, నా పద్ధతిలో నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.